కూడి వచ్చే మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి సమయంలో ప్రత్యేకముగా స్థానిక సంఘ కాపరైనటువంటి రంజిత్ పాష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దినమున ఈ రీతిగా ఈ యొక్క సెమీ క్రిస్మస్ లో దేవుడు వాక్యాన్ని పంచుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటున్నాను. కనుక చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవ, మీ అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో బుగ్గారము అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క గ్రామంలో అలాగే తండ్రి నీ యొక్క వాక్యాన్ని నీ దిన సేవకుడు అందించబోతుంటుండగా మీరే తోడుగా ఉండి నోటుబూరగా ఉండి మాట్లాడండి. మీ మాటలు తండ్రి అనేక వ్యక్తులను మార్చగలవు, కఠినులను కూడా మార్చగలవు. నీ మాటలో అంత శక్తి ఉంది కనుక వాక్యము ద్వారా అందరితో మీరు మాట్లాడి బలపరచండి. ఈ లోకానికి ఎందుకు నీవు వచ్చావో, ఈ లోకానికి రావడం ద్వారా మేమేం పొందుకున్నామో అనేటువంటి విషయాలు వాక్య లేఖనాల్లో నుండి మా అందరితో మీరు మాట్లాడి బలపరచమని, ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినగలటకు సాయం దయచేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సరే, మంచిదండి. దయచేసి ఈ ఫోన్స్ ఏమున్నా కూడా సైలెంట్ లో పెట్టుకుంటే మంచిది. వాక్యం జరుగుతున్నటువంటి సమయంలో మన యొక్క మనస్సు కానివ్వండి అంతా కూడా వాక్యం మీద ఉండాలి. కనుక ఫోన్స్ ఏమున్నా కూడా సైలెంట్ లో పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినటకు మళ్ళీ మనం అప్పచెప్పుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అనేకమైనటువంటి విషయాలు మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి ఇవ్వడానికి వచ్చాడో అనేటువంటి విషయాలు ఈరోజు కొద్ది నిమిషాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆయన లోకానికి రావడం ద్వారా మనం ఏం పొందుకున్నాం అనేటువంటి విషయాలు కూడా మనకు తెలుసు. కానీ ఒక బైబిల్ లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు ఎందుకు వచ్చాడో అనేటువంటి మాట ఒకటి రాయబడి ఉంది. కాబట్టి శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు మనల్ని మనం అప్పచెప్పుకుందాం. బైబిల్స్ ఉన్నాయండి అందరి దగ్గర? అందరూ బైబిల్స్ తెరిచి చూడండి. కొంతమంది దగ్గర లేనట్టున్నాయి. బైబిల్స్ అందరు కూడా తెరిచి చూడవలసింది ప్రభువుని మనం చేస్తూ ఉంటున్నాం. మన బైబిల్ తెచ్చింది అందరు తెరిచి చూడడానికి, ఓకేనా? బైబిల్స్ అందరు తెరిచి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకరు చదువుతారా? యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకరు చదివి సహకరిస్తారా? అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము వచ్చి తినని చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అనేటువంటి మాట చెప్తున్నాడంటే, చూడని వారు చూడవలను, చూచువాడు గ్రుడ్డివాడు కావలను. ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే చూడని వారిని చూపించడానికి, దేవుని యొక్క వాక్కుని అలాగే దేవుని యొక్క మహిమని, చూచువాడు గ్రుడ్డివారు కావాలన్నటువంటి తీర్పు నిమిత్తం నేను వచ్చాను అనేటువంటి లేఖనాల్లో ఈ మాట రాయబడి ఉంది. ఈ లోకములో ప్రభువు మన యొక్క నేత్రాలను తెరవడానికి వచ్చాడు. ఏమయ్యాయి మన నేత్రాలు అనంటే, మన నేత్రాలు మూయబడ్డాయి, అనగా మన ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. మరి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు మనకున్నటువంటి నేత్రాలు ఏంటి అంటే ఆత్మీయ నేత్రాలు మనకు లేవు. సరే, అసలు ఈ ఆత్మీయ నేత్రాలు మూయబడ్డానికి కారణం ఏంటి అనేటువంటి విషయం చూస్తే ఆదిలోనే మనకు కనబడతా ఉంది. ఆదికాండము 3వ అధ్యాయము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము మునుపే ఫస్టే గుడ్డివారంగా అయిపోయాం దేవుని దృష్టిలో. చూద్దామా? 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము చూసినట్లయితే 7వ వచనం. ఆదికాండం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. చాలు,
ఈ మీద జరిగినటువంటి ఇదంతా కూడా మనకు తెలుసు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. దానికి ముందుకు జరిగింది ఏంటి అని అంటే, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, ఇది తినకూడదని ఆజ్ఞాపించాడో, అది తిన్న తర్వాత వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి అంటే ఏ కన్నులు మూయబడ్డాయి చెప్పాలి. వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి అంటే ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. కనుక వీరిద్దరి కన్నులు తెరవబడి యేసుక్రీస్తు ప్రభువారు, యెహోవా వీరి మధ్యలో ఉన్నటువంటి సహవాసాన్ని వీరు కోల్పోయారు. యేసుక్రీస్తు ప్రభువారు, యెహోవా వారి మధ్యకి వస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క నేత్రాలతో ప్రభును చూడలేకుండా వారు ఏం చేశారు? పక్కకు వెళ్ళి దాక్కున్నారు. అంతకు ముందు వారికి ఉన్నటువంటి నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు దేవుడు వారికి ఇచ్చాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దేవునితో పాటు సంతోషించారు. ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడకుండా పాపములు పడిపోయారో, వారి కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో, యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వారికి భయం కలిగింది. భయపడి చెట్ల చాటున వారు దాక్కున్నారు. ఎదురుగా దేవుని యొక్క స్వరూపమును చూడడానికి వారికి ధైర్యం జాలట్లా. వీరి యొక్క ఆత్మీయ నేత్రాలు ఆది అందే మూయబడ్డాయి. కనుక ఈ నేత్రాలను వెలిగించుటకు, ఈ గుడ్డివారిగా ఉన్నటువంటి, ఆత్మీయంగా గుడ్డివారిగా అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వెలిగించుటకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు చెప్తా ఉన్నాడు. మొదటిగా చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలి. కనుక పాపం విషయంలో మనం గుడ్డివారంగా కావాలి. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే దేవుణ్ణి మనం చూడగలం. అక్కడ ఎవరి గురించి ఈ మాట చెప్తా ఉన్నాడు అంటే, అక్కడ ఉన్నటువంటి పరిచయులు కింద అంటున్నారు, మేము గుడ్డివారమా అనేటువంటి మాట అంటా ఉన్నారు. చూద్దామా అక్కడే యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనంలో కిందికే అక్కడ వారు చెప్తా ఉన్నారు. చూడండి, ఆయన వద్దనున్న పరిచయుల్లో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమైతే గుడ్డివారమా అని అడిగిరి. అందుకు మీరు గుడ్డివారైతే, దేవుని స్తోత్రం, ఏమంటున్నారు? మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోను. ఒకవేళ మీరు గుడ్డివారని ఒప్పుకున్నారు అనుకోండి, మీరు పాపులు కాదు. కానీ మీరు చూచుచున్నామని చెప్తున్నారు కాబట్టి మీ పాపము నిలిచి ఉన్నది. అక్కడ పరిచయుల యొక్క ఉద్దేశం ఏంటంటే, మేమే నీతిమంతులము, మేము అబ్రహాము సంతానము, మేము మోసే శిష్యులము, మాకే పరలోక రాజ్యం ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వెలుగు వారి ముందే ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుత కార్యాలు చూస్తున్నప్పటికీ వారు ఎలా ఉన్నారంటే గుడ్డివారిగానే ఉన్నారు. ఆయన మెస్సయ్య అని తెలిసినప్పటికీ, ఆయన ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చినప్పటికీ, అనేకమైనటువంటి విషయాలు చెప్పినప్పటికీ ప్రభువును చూస్తున్నారు. కానీ వారి మనోనేత్రాలు గుడ్డితనం కలిగింది, వారి ఆత్మీయ నేత్రాలు మోయపడ్డాయి. అక్కడ ఉన్నటువంటి పరిచయులు అంటున్నారు, మేము గుడ్డివారమా అంటే, మీరు గుడ్డివారైతే మీరు మీ పాపము మీకు లేదు, మీరు పాపం చేశారని ఒప్పుకున్నట్లే, మీకు పాపము లేనట్టే అంటున్నాడు. మీరు ఒకరి గుడ్డివారైతే, కానీ మీరు చూచుచున్నామని చెప్తున్నారు కాబట్టి మీ పాపము నిలిచి ఉన్నది. ఈ మాటలు ఎవరి గురించి చెప్తా ఉన్నాడంటే, పుట్టిన కాడ నుంచి ఆ యొక్క నేత్రాలు కోల్పోయినటువంటి ఒక భిక్షగాడు అక్కడ మనం చూస్తున్నాం. అతనికి దేవుడు ఆ యొక్క నేత్రాలను వెలిగించినప్పుడు ఈ మాటలన్నీ కూడా పరిచయులు వాడిని అడిగారు, వాని తల్లిదండ్రులను అడిగారు. అడిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి గుడ్డివాడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఆయన లోక రక్షకుడు, ఆయన నా యొక్క కన్నులను తెరిచాడు అనేటువంటి మాట చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి 31వ వచనంలో చూద్దాం. 31వ వచనంలో, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినల్లా ఆయన మనవి ఆలకించును. పుట్టు గుడ్డివారు కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. నేను పుట్టి గుడ్డివాడిగా ఉంటున్నాను, ఇంతవరకు కూడా ఎవరు కూడా కన్నులు తెరిచినట్టు నేను ఎవరిని చూడలేదు. అందుకే కిందికి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఏంటంటే, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేరనేడని వారితో చెప్పు. ఎవరితో చెప్తున్నాడంటే పరిచయులతో చెప్తా ఉన్నాడు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చాడు కాబట్టి ఈయన కార్యం చేయగలడు, దేవుని యొద్ద నుండి వచ్చాడు కాబట్టి
పుట్టిన కాడ నుంచి కళ్ళు లేని నాకు కళ్ళునిచ్చాడు అని అంటే పరిచయాలు ఒప్పుకోవాలా? పరిచయాలు ఏం ఒప్పుకోవాలా? పరిచయాలు ఏమని చెప్తున్నారు అతన్ని చూడండి. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వాడితో చెప్పి వెలివేశారు. అంటే అంత చెప్పినా, ఉపకారాలు చేశాడు దేవుడు, నన్ను స్వస్థపరచడని చెప్పినా కూడా పరిచయాలు మాత్రం ఆయన నొప్పుకోవట్లేదు. అందుకే అంటున్నారు, మేము గుడ్డివారమా అని అంటే, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవను, మీరు పాపులు కారు. గుడ్డివారం ఒప్పుకుంటే మీరు పాపులు కారు, కానీ మీరు చూచుచున్నాం అనుకుంటున్నారు, మీరు నీతిమంతులని అనుకుంటున్నారు, మీకు మీరే క్రైస్తవులు అనుకుంటున్నారు, కనుక మీ పాపము నిలిచి ఉంది. చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్లో అనేకమైనటువంటి వ్యక్తుల కన్నులను దేవుడు తెరిచాడు. వారి గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ లేఖనాల్లో నుండి సంఖ్యాకాండం 22వ అధ్యాయము చూద్దాం. బిలాము కన్నులను దేవుడు తెరిచాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 31వ వచనం. చదవండి. సంఖ్య 20. అప్పుడు యెహోవా బిలాము కన్నులను తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న, చాలు. యెహోవా దూత అంటే ఎవరండి? యెహోవా దూత అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు. ఇది జ్ఞాపకం పెట్టుకుని రాసుకోండి. యెహోవా దూత పాత నిబంధనలో ఎక్కడ యెహోవా దూత కనబడింది? ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు కనబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కన్నులను తెరిచాడు. పాత నిబంధనలో బిలాము కన్నులు తెరిచాడు, అలాగే లోకానికి వచ్చి అందరి కన్నులను తెరిపించాడు. అక్కడ యెహోవా దూత మార్గ మధ్యములో ఉంది. కనబడ్డదా? బిలాముకు కనబడలేదు. ముందు నుండి చదివితే చాలా ఉన్నాయి. చూడండి, 23వ వచనం చదవండి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచిండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలపవాలని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుపక్కల గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలను కోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకును చోట నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాముతో కూడా క్రింద పడను గనుక బిలాము కోపము నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక, నీవు ముమ్మారు నన్ను కొట్టితివి, నీవు నిన్నేమి చేస్తున్న బిలాము తనగా, బిలాము నీవు నా మీద తిరగబడుతువి, నా చేత ఖడ్గమైన నిన్ను చంపి ఉంది నన్ను గాడుతా. నేను అందుకు గాడిద, నేను నీ దాన్నైనను మొదలుకొని నేటి వరకు నీకెక్కుచూ వచ్చిన గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడే లేదనను. యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలుచున్న యెహోవా దూతను అతడు అప్పటి వరకు కనబడలేదు. ఆయనకి గాడిదకు కనబడింది గాని బిలాముకు మాత్రం యెహోవా దూత కనబడలేదు. ఏంటి కారణం? ఎటెళ్తున్నాడు? దేవుడు చెప్పాడు, వారితో వెళ్ళమని చెప్తున్నాగా, వెళ్ళు, కానీ శపించొద్దు. వెళ్ళాడు. సరే, తన యొక్క మనసులో ఒక దురుద్దేశం ఉంది. ఏంటనంటే కనబడతా ఉంది అక్కడ 20వ వచనం, 19వ వచనం. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి, నాతో నీకనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఏమని చెప్తున్నాడంటే, మీరు ఇక్కడ ఉండండి. అలా పంపించవచ్చు, బాలాకు సేవకులను పంపించవచ్చు. ముందు ఒకరు వచ్చారు, ముందు వచ్చిన వాళ్ళతో చెప్పాడు, దేవుడు చెప్పాడు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, ఆ దేశానికి వెళ్ళొద్దు, వారిని శపించొద్దు ప్రజల్ని అని చెప్తే ఆ ప్రభు ఏం చెప్పాడని, నువ్వు వాళ్ళతో వెళ్ళొద్దు అన్నాడు. సరే, మొదటిసారి. రెండోసారి సేవకులను పంపించాడు. బాలాకు మరీ ఎక్కువ మంది సేవకులను పంపించి నీకు బంగారం ఇస్తాము, నీకు అవి ఇస్తామంటే, నేను దేవుని మాట మీరను, నాకు బంగారం వద్దు, ఏదొద్దు అన్నాడు. తర్వాత
ఏం జరిగింది? ఏమంటున్నాడు? కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడ బస చేయండి. అంత అవసరం ఏముంది? రాత్రి ఇక్కడ బస చేయండి, నేను దేవుణ్ణి అడుగుతాను, దేవుడు నాకు ఏమా ఉత్తరం ఇస్తాడో. అతని ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి అడిగితే మళ్ళా దేవుని యొక్క డిసిజన్ మారితే బాగుంటుందేమో అనుకున్నాడేమో. ఆ రీతిగా ఆలోచించి ఆయన ప్రయాణమై వెళ్తూ ఉంటున్నప్పుడు యెహోవా దూత దారికి మధ్య అడ్డంగా ఉంటున్నప్పుడు అతనికి దేవుని యొక్క దూత కనబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అతని మనోనేత్రాలు మూయబడ్డాయి, అతని ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. దురుద్దేశం లేకపోతే ఆయన నేత్రాలు మూయబడతాయా? ఏమండి? యెహోవా దూత కనబడిందా? గాడిదకు కనబడింది గాని బిలాముకు కనబల్లా. ఎన్నెన్ని పక్కలు తిరిగింది దూత? ఒక్కొక్కటి చూద్దామా. మొదటిగా యెహోవా దూత ఖడ్గముదు చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉంది. మొదటిగా. నెక్స్ట్ యెహోవా దూత ఇరుపక్కల గోడలుగా ద్రాక్ష తోటల సందులో నిలిచింది. నెక్స్ట్ గాడిద యెహోవా దూత చూచి గోడ మీద పడి, తర్వాత యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడుమకైనకు తిరుగుటకు దారిలేని ఇరుకు చోటును నిలిచింది. ఇన్ని పక్కలు తిరిగినా కూడా ఎక్కడ కూడా బిలాముకు యెహోవా దూత కనబడలేదు. కనబడలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క నేత్రాలు మూయబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. మూయబడ్డానికి కారణం తన యొక్క హృదయంలో ఉన్న దురుద్దేశం. మూయబడినప్పుడు గాడిదను కొడుతా ఉన్నాడు. సరే, అతనికి ఒకవేళ నేత్రాలు తెరవబడితే గాడిద మాట్లాడుద్దా? ఏమండి? గాడిద మాట్లాడుతుందా? ఆ జ్ఞానం అన్న వచ్చింది ఆయనకి? అసలు అతను అది గ్రహించట్లా. గాడిద మాట్లాడేది కూడా తనకు అర్థం కావట్లా. అసలు గాడిద మాట్లాడదు కదా, గాడిద ఎలా నాతో మాట్లాడుతుంది అంటున్నాడా? గాడిదతోనే మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా అంతే చెప్తున్నా. అక్కడ ఏమని ఉంది చూడండి. అక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే 32వ వచనం యెహోవా దూత 30వ వచనం అందుకు గాడిద, నేను నీ దాన్నైనా మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదని కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లా చేయట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదని. చూడండి, ఆన్సర్ ఇస్తా ఉన్నాడు. గాడిద మాట్లాడుతుంది ఏంటి నాతోటి అనేటువంటి గ్రహింపు లేదు తనకి. కన్నులు మూయబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. పాత నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువారు బిలాము కన్నులను తెరిచాడు. ఎప్పుడైతే ప్రభు వచ్చి ఇప్పుడు తెరిచాడు, చూడండి, ఇప్పుడు కనబడ్డాయి తనకి. 31వ వచనం అంతటో యెహోవా బిలాము కన్నులను తెరిచెను గనక దూసిన ఖడ్గం చేత పట్టుకుని త్రేవలో నిల్చున్న యెహోవా దూతను అటు చూచి ఏం చేశాడంట? సాష్టాంగపడి. అప్పటిదాకా కన్ను లేవా? ఎప్పుడైతే దేవుడు యెహోవా దూత యేసుక్రీస్తు ప్రభువారు బిలాము కన్నులు తెరిచాడు, అప్పుడు యెహోవా దూత కనబడింది. యేసుక్రీస్తు ప్రభువారు కనబడ్డారు. అక్కడ ఏం పట్టుకొని ఉన్నాడంట? ఆయన ఖడ్గము దూసుకొని పట్టుకొని ఉన్నాడు. అప్పుడు కనబడిన తర్వాత సాష్టాంగపడి నమస్కారం చేస్తా ఉన్నాడు. అప్పటి వరకు తన ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. కానీ ప్రభు తన ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. ఒకవేళ తెరవకపోతే ఏమయ్యేదండి? కింద ఉంది పెద్దది. ఒకవేళ తెరవకపోతే దేవుడు కింద అంటున్నాడు, నీవు చచ్చేవాడివి అన్నాడు కింద. ఒకవేళ నీవు నన్ను చూడలేకపోతే, ఒకవేళ గాడిద గాని చూడలేకపోయినా, నీవు చూడలేకపోయినా కూడా నీవు మరణించేవాడివి అనేటువంటి మాట చెప్తా ఉండి కింద. చూడండి, కింద చూస్తున్నాం 32వ వచనం యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదని నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనక నేను నీకు విరోధనే బయలుదేరి వచ్చి తిని. నడత ఏమైందంట? విపరీతమైనది. ఆయన తప్పు చేయలేదన్నమాట దేవుడే చెప్తున్నాడు, తప్పు చేశాడని చెప్తున్నాడు. నీ నడత విపరీతమైనది గనక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చాను. కొన్నిసార్లు మనం నడత సరిగా లేకపోతే దేవుని మాటలు కూడా సరిగా వినలేం. మనలో పాపం ఉంటే కూడా దేవుని వాక్కును కూడా మనం సరిగా వినలేం. కనుక ఇతని నడత సరిగా లేదు, ఇతని స్వభావం సరిగా లేదు, ఇతని దురుద్దేశంతో ఉన్నాడు కనుక దేవుని దూత కనబడలే తనకి. గాడిద మాట్లాడేది కూడా గ్రహించలేకపోయాడు. కిందికి చూస్తే 33వ వచనం ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగేను, అది నా ఎదుట నుండి తొలగని యెడల నిశ్చయముగా నిన్ను నేను చంపి దాని ప్రాణాన్ని నేను రక్షిస్తాను. ముమ్మారు అది చూసింది గాడిద, కానీ నువ్వు మాత్రం నన్ను చూడలేదు.
చూడకపోవడానికి కారణం నీలో ఉన్నటువంటి పాపం. ఈరోజు మన పాపము మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే మన ఆత్మీయ నేత్రాలు తెరచుటకు ఆయన లోకానికి వచ్చాడు. పాపం విషయంలో దేవుడు మనల్ని గుడ్డివారిగా చేసుటకు ఆయన లోకానికి వచ్చాడు. ఆయన వెలుగుగా వచ్చాడు. చీకట్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు వెలుగులోనికి నడిపించాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించాడు మాట మనం చూస్తూ ఉంటున్నాం. కనుక చెప్తా ఉన్నాడు, ఒకవేళ గాడిద ముమ్మారు తొలగకపోతే నేను నిన్ను చంపి దాని ప్రాణాన్ని కాపాడేవాడిని. కనుక 34 వచ్చినప్పుడు బిలాము, నేను పాపము చేస్తుని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు అంటే అర్థం ఏంటంటే అతను అది చూడట్ల అక్కడ దేవుని దూత ఖడ్గం పట్టింది కూడా తనకు కనబడలేదంటే తన నేత్రాలు మూయబడ్డాయి. ఇది మొదటిగా. యేసు క్రీస్తు ప్రభు వారు అక్కడ బిలాము కన్నులు తెరిచాడు. బిలాము కన్నులు తెరిచిన తర్వాత దేవుడు ప్రత్యక్షత కనబడింది తనకి. ఇంకోటి చూద్దామా, హాగర్ కన్నులు దేవుడు తెరిచాడు. ఆదికాండం చూద్దాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 21వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయము. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. ఏం చేశాడంట ప్రభువు? ఏమంటున్నాడు? యెహోవా దూత అక్కడ దేవుడు ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు స్వరం విని ఉన్నాడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి తాగనిచ్చాడు. హాగర్ కన్నులను దేవుడు తెరిచాడు. ఇక్కడ ఎవరు తెరిచారండి? దేవుడు అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. దేవుడు హాగరు కన్నులను తెరిచినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. దేవుడా దేవుని దూత? దేవుడు దేవుని దూత. చూడండి అక్కడ మన రెండు ఉంటున్నాయి. చూడండి 17వ వచనంలో, అప్పుడు దేవుని దూత యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకు ఏమి వచ్చినది? భయపడకుము, వాని స్వరము విని ఉన్నాడు. చాలు. హాగరు కన్నులను దేవుడు తెరిచాడు. తెరిచిన తర్వాత చిన్నవానికి నీటినిచ్చి తర్వాత ఆ దేవుడే చెప్తా ఉన్నాడు, నీ కుమారుడు గొప్ప జనాంగం అవుతాడు. నీకేమి వచ్చినది? ఎందుకు భయపడతా ఉన్నావు? భయపడకము. తన కన్నులు తెరిచినప్పుడు దేవుని దూత ప్రత్యక్షమైంది. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు తమతో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడినటువంటి మాట చూస్తాం. 24వ అధ్యాయం లూకాసు సువార్త 31వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటే చూద్దాం. అక్కడ వారి కన్నులు తెరవబడని గుర్తుపట్టారని ఉంటుంది. దానికంటే ముందు 24వ అధ్యాయము 13వ వచనం 14-15 వచనాల్లో చూస్తే 16వ వచనం, అయితే వారాయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు ఏమైనాయంట? యేసుక్రీస్తు ప్రభువారు వారితోనే సంభాషిస్తూ వారితోనే నడుస్తూ ఉంటే శిష్యులు కన్నులు ఏమయ్యాయంట? ఆయన గుర్తుపట్టలేకుండా ఆయన కన్నులు మూయబడ్డాయి. ఎందుకు అలా కన్నులు మూయబడ్డాయండి? యేసుక్రీస్తు ప్రభువారు వారు నమ్మలేదు. స్త్రీలందరూ వచ్చి, మగ్దలేని మరియా వీళ్ళందరూ వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, సమాధిలో యేసు ప్రభువారు లేరు, యేసు ప్రభువారిని మేము చూసాము, ఆయన తిరిగి మృత్యుంజయుడై లేచాడు అని అంటే వీరు నమ్మలా. ఆయన ఎలా లేస్తాడు అనే నమ్మక యేసుక్రీస్తు ప్రభువారితో స్టోరీ చెప్తా ఉన్నారు. చూద్దామా కిందికి ఏమని చెప్తున్నారు చూడండి. అక్కడ ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లేయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి దినముల్లో
అక్కడ జరిగిన సంగతి ఒకటి ఎరుగుదా అని అడిగిన ఆయన అవి ఏవని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గుర్చిన సంగతులు ఆయన దేవుని ఏటను ప్రజలందరి క్రియలను శక్తిగల ప్రవక్త మంచిగా చెప్పారు. ప్రధాన యాజకుల అధికారులను ఎలాగ మనసు సిలువేయించి నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపువాడు ఈయనే అని నిరీక్షించి ఉంటే మీరిగాక 3 దినములైంది చనిపోయి. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమయం కోరి ఆయన దేవుని కానుక వచ్చి కొందరు దేవదూతలు తమ కనబడి బ్రతికున్నాడని చెప్పి మాతో చెప్పి మాకు విస్మయం కలగజేసిరి. మాతో కూడా ఉన్న వాళ్ళు కొందరు సమయతకు వెళ్లి స్త్రీ చెప్పినట్టు కనుగొంది గాని ఆయనను చూడలేదు ఆయనతో చెప్పి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలో చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. నమ్మారా? స్త్రీల మాటలు నమ్మారా? మగ్దలేని మరే చెప్తా ఉంది, స్త్రీలందరూ చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మృత్యుంజయుడయ్యాడు, సమాధి వద్ద మేము ఆయనను చూసాం అని అంటే వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, మేము విస్మయము ఆయన బ్రతికున్నాడని చెప్పితే, కొందరు దేవదూతలు తమకు కనబడ్డారు బ్రతికున్నాడని చెప్పితే మేము విస్మయం ఉందేం. వారిలో నమ్మకం లేకపోవడాన్ని బట్టి, ప్రభువుని నమ్మలేనటువంటి కారణాన్ని బట్టి ఆయన చెప్పలేదా నేను తిరిగి మృత్యుంజయుడే మూడవ దినాన తిరిగి లేస్తాను అని శిష్యులకు చెప్పాడు. శిష్యులకు చెప్పినప్పటికీ ప్రభువుని వారు నమ్మలేదు. సరే, స్త్రీలు చూశారు, స్త్రీల మాటలను నమ్మాలి కదా. వారి కన్నులు మోయబడ్డానికి కారణం వారిలో నమ్మకం లేకపోవడం. వారిలో నమ్మకము లేకపోవడాన్ని బట్టి వారి కన్నులు మోయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు వారితో పాటు ప్రయాణిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వారితో పాటు నడుస్తూ ఉన్నా కూడా గుర్తుపట్టకుండా వారి కన్నులు మోయబడ్డాయి. యేసు ప్రభువారు వారి పక్కకే ఉన్నాడు. యేసు ప్రభు వారికి ఈ మాటలను చెప్తా ఉన్నారు వీళ్ళు ఇద్దరు శిష్యులు. యేసుప్రభువారు పక్కకున్నా కూడా చూడలేకపోయారంటే శరీర కన్నులు కాదండి, ఆత్మీయ నేత్రాలు గుర్తుపట్టకుండా మూయబడ్డాయి. నమ్మకం లేకపోవడం, దేవుణ్ణి నమ్మకలేకపోవడం. యేసుప్రభువారు తిరిగి లేచాడని స్త్రీలు చెప్పినా కూడా నమ్మలేదు కనుక యేసుప్రభువారు పక్కకున్నా కూడా ఆయనతో నడుస్తూ మాట్లాడుతున్నారు కానీ యేసుప్రభువారిని గుర్తుపట్టలేదు. అందుకే దేవుడు అవివేకులారా ఏమని చెప్తున్నాడండి? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నమ్మట్లేదు మీరు. ప్రవక్తలు చేసిన ప్రవచనాలను, లేఖనాలను మీరు నమ్మట్లేదు. నమ్మకం లేనప్పుడు మీరు నా పక్కకున్నా కూడా మీరు నన్ను ఎలా గుర్తుపెడతా? నేను మీ పక్కకున్నా కూడా గుర్తుపట్టకపోవడానికి కారణం మందమతులుగా ఉన్నారు, అవివేకులుగా ఉన్నారు, నమ్మనటువంటి వారిగా ఉన్నారు దేవుని వాక్యమును. నేను మీతో చెప్పినటువంటి మాటలు ఏది నమ్మట్లేదు. ప్రభు కనబడతాడా? ఈరోజు మనలో నమ్మకం లేకపోతే మన ఆత్మీయ నేత్రాలు మూయబడినటువంటి వారిగా ఉంటాం. ఈరోజు మనలో విశ్వాసం లేకపోతే మన ఆత్మీయ నేత్రాలు మూయబడ్డట్లే. ఆయన తర్వాత చూద్దామా, 34వ వచనం 31వ వచనం చూడండి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తు పట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యం. ఎప్పుడు గుర్తుపట్టారంట అండి? ఒక రొట్టెను దేవుడు తీసి ఏం చేశాడంటే వారికి ఇచ్చాడు. అది తిన్న తర్వాత ఆయనను వారు అప్పుడు వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. అప్పటి వరకు యేసు ప్రభువారు పక్కకుండి అంత మాట్లాడారు గాని గుర్తుపట్టలా. నేత్రాలు మూయబడ్డాయి. ఇప్పుడు వారు గుడ్డివారా? దేవుని దృష్టిలో గుడ్డివారే కదా. దేవుని గుర్తుపట్టలేదు కాబట్టి గుడ్డివారే. ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి కాబట్టి గుడ్డివారే, పక్కకున్నా గుర్తుపట్టలా. కానీ ప్రభువు వారి కన్నులను తెరిచాడు. తెరిచిన తర్వాత ఆయనను గుర్తుపట్టారు, ఆయన అదృష్టుడయ్యాడు. ఈరోజు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయా? ఈరోజు మన ఆత్మీయ నేత్రాలకు వెలుగుందా? లేక నమ్మకము లేక పాపము చేస్తూ మన ఆత్మీయ నేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తా ఉంటున్నామా? ఆయన మనల్ని వెలిగించుటకు వచ్చాడు. మనల్ని పాపం విషయంలో గుడ్డివారిగా చేయడానికి, మన ఆత్మీయ నేత్రాలు తెరవడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకంలో వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆయన వెలిగించుటకే ఈ లోకానికి
వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు గుడ్డివారిగా ఉన్నటువంటి మన జీవితాలను మనల్ని వెలిగించడానికి, చీకట్లో ఉన్నటువంటి మనల్ని వెలుగులోనికి తేవడానికి యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. అందుకే యోహాను రాసిన పత్రిక 9:39 చెప్పాడు. చెప్పండి ఏంటి? చూడని వారు చూడవలను, చూచువాడు గుడ్డివాడు కావాలను అనేటువంటి తీర్పు నిమిత్తమని లోకమునకు వచ్చి తిని. చూచువాడు గుడ్డివాడు కావాలి. ఈ లోకాన్ని చూచువాడు, ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును చూచువాడు లోక విషయంలో గుడ్డివాడిగా, పాపం విషయంలో గుడ్డివాడిగా ఈ ఆత్మీయ నేత్రాలు తెరచుటకు ఆయన లోకానికి వచ్చాడు. దానికి ఎగ్జాంపుల్ గా మనం చూసినట్లయితే ఆదాము అవ్వలు మొదటిగా వారి కన్నులు తెరవబడ్డాయి. ఆత్మీయ నేత్రాల గుడ్డితనం కలిగింది. వారి దేవుని మాటని అంగీకరించలేకపోవడాన్ని బట్టి, దేవుని ఆజ్ఞను తిరస్కరించడాన్ని బట్టి వారి కన్నులు తెరవబడ్డాయి. ఏ కన్నులు అంటే ఆత్మీయ కన్నులు కదా. ఆత్మీయ కన్నులు మోయబడ్డాయి, వేరే కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి దేవుని ఎదుటకు రాకుండా వారు దాక్కున్నారు. ఈరోజు మన నేత్రాలు వెలిగించుటకు వచ్చాడు. ఈరోజు మన నేత్రాలు వెలిగించబడినటువంటి నీవు నేను కూడా, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడినటువంటి నీవు నేను కూడా గుడ్డివారిగా ఉంటున్నాము. మరలా దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఉంటున్నామా? విశ్వాసం లేకుండా, నమ్మకము లేకుండా పాపాన్ని అనుసరించి జీవిస్తూ ఉంటున్నామా? దేవుడు మనకు వెలుగునిచ్చినప్పుడు వెలుగులో నడవాలి. చీకట్లో మనము ఉండకూడదు. ప్రతి ఒక్కరిని వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో అవతరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మొదటిగా మనల్ని వెలిగించుటకని ఈ లోకానికి వచ్చాడు. గుడ్డివారుగా ఉన్నటువంటి మనకు వెలుగునివ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండో విషయం చెప్పేసి నేను ముగిస్తాను. చూద్దాం ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు అని అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. చాలా విషయాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలు చెప్తాను. రాసుకోండి. 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి. రెండోదిగా ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మొదటిగా మన మనోనేత్రాలను మన నేత్రాలను వెలిగించడానికి వచ్చాడు. అలాగే రెండవదిగా చెప్తా ఉన్నాడు, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, చెప్పండి ఎందుకు వచ్చాడండి? రెండోది ఏం చెప్పాము అక్కడ? నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చు నేను పరలోకము నుండి. ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడంటే, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి. ప్రభు చిత్తం ఏంటి? దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడని చెప్తున్నాడే. దేవుని చిత్తం ఏంటి? రాసుకోండి. దేవుని చిత్తం ఏంటో కిందే ఉంటుంది. 39వ వచనం. నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి. ప్రభు చిత్తం ఏంటంట? తండ్రి చిత్తం ఏంటంట? విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందటమే ప్రభు యొక్క చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చాడు. ఏంటి ఆ దేవుని చిత్తం అంటే, ప్రతి ఒక్కరము కూడా పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి. దానికంటే ముందు ఏమని చెప్పాడు? అంత్య దినమున దాన్ని లేపుటేనా నన్ను పంపిన వాని చిత్తమై ఉంది. అంత్య దినమున నీవు నేను లేపబడాలి. ఆయన దేవుని చిత్తం అది. రెండవ రాకల్లో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీవు నేను కూడా ఎత్తబడాలి, పునరుద్ధానం కలగాలి. అది దేవుని చిత్తం. ఎత్తబడాలని వచ్చాడు. నీవు నేను ఎత్తబడినటువంటి నీవు నేను పరలోక రాజ్యములో నిత్య జీవాన్ని పొందుకోవడం దేవుడి చిత్తం. పరలోకము నుండి దిగి వచ్చింది ఎందుకంటే, నీకు నాకు పరలోక రాజ్యములో ప్రవేశాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని కలగజేయడానికి ఆయన లోకములో పుట్టాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండు విషయాలు చెప్పాను. మూడో విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టాడు? రాసుకోండి మీరు.
నేను మామూలుగా చెప్పేసి వెళ్తాను. 3వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టాడు? చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని చెప్పేస్తాను, మళ్ళా అవకాశం ఉండదు కాబట్టి చెప్పేస్తాను. చూడండి 3వ అధ్యాయం 8వ వచనం, 6వ వచనం చదవండి. 5వ వచనం. పాపములను, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. సమయం అయింది. 5వ వచనం. పాపములను తీసివేయుటకై, చాలు, పాపములను తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రత్యక్షుడయ్యాడు ఈ లోకములో అంటే పాపములను తీసివేయుటకు. హెబ్రీ రాసిన పత్రికలో ఉంటా ఉంది, కోడెల రక్తము కానివ్వండి, గొర్రెల రక్తము గాని, ఎడ్ల రక్తము గాని పాపము తీసివేయుట అసాధ్యం అని చెప్తాడు. నాకు సమయం లేదు కాబట్టి నేను 10వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి. ఎడ్ల రక్తము, కోడెల రక్తము పాపాలను తీసివేయలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మన పాపములను తీసివేసింది. పాపాన్ని తీసివేయుటకు ఆయన పుట్టాడు. తర్వాత 3వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు పుట్టాడు? 8వ వచనంలో అపవాది క్రియలను లయపరచుటకే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభువు లోకానికి ఎందుకు దిగి వచ్చాడు అంటే అపవాది క్రియల్ని లయపరచడానికి. ఆయన క్రియలను అపవాది క్రియలను లయపరచుటకే ఆయన పుట్టాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా అనేకమైన విషయాలు ఉంటా ఉన్నాయి. తర్వాత మనం చూస్తే క్రీస్తు పుట్టుక ద్వారా మనకేం కలిగింది చెప్పేసి నేను ముగిస్తాను. చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. రెండు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం చూడండి. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుల ద్వారానే మృతుల పునరుద్ధానము కాదు. ఇప్పుడు ఏం కలిగింది? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం ద్వారా, మరణించడం ద్వారా. ఒకప్పుడు మరణము, ఇప్పుడు పునరుద్ధానం కలిగింది. ఒకప్పుడు మరణం ఉంది. ఏంటి మరణం అంటే? రెండో మరణం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు రాకపోతే మనం ఇక్కడ శరీరకంగా మరణించేవారం. అలాగే రెండో మరణం అక్కడ చావు ఉండదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు కాలుకుంటూ ఉండేటువంటి వారమే. కానీ పాపం ద్వారా మరణము ప్రవేశించింది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పునరుద్ధానం మనకు కలిగింది. ఈరోజు ఆయన జన్మించడం ద్వారా నీవు నేను కూడా ఒక దినాన పునరుద్ధానుడై ఎత్తబడతాం. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరం కూడా నిత్య జీవాన్ని పొందుకునటమే దేవుని చిత్తం అంటున్నాడు. ఈరోజు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే క్రీస్తు జన్మ, క్రీస్తు పుట్టుక మనకు పునరుద్ధానాన్ని ఇచ్చింది. అంటే చనిపోయిన తర్వాత మనకు ఇంతటితో మా జీవితం అయిపోయింది అనుకోవద్దు. చనిపోయిన తర్వాత యుగ యుగాలు దేవునితో పాటు ఉండేటువంటి స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పునరుద్ధాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రీస్తు పుట్టాడు కాబట్టి, క్రీస్తు లోకానికి వచ్చాడు కాబట్టి ఆ పునరుద్ధానం మనకు కలిగింది. అంతే ఉందా? ఇంకేం చెప్తున్నాడండి? ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో ప్రతి వాడును ప్రతి అలాగుననే క్రీస్తునందు అందరూ, యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా అందరూ బ్రతికించబడతారు. యేసు క్రీస్తును విశ్వసించిన, యేసు క్రీస్తును నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరణించిన తర్వాత యుగ యుగాలు జీవిస్తూనే ఉంటారు. తప్ప మరణం లేదు. యేసు ప్రభువారిని నమ్ముకున్నటువంటి వారికి, యేసు ప్రభువారిని విశ్వాసం ఉంచినటువంటి ప్రతి క్రైస్తవునికైనా ప్రతి ఒక్కరికి కూడా చనిపోయిన తర్వాత మరణం ఉండదు, యుగ యుగాలు జీవం ఉంటుంది. కానీ నమ్మనటువంటి వారికి యుగ యుగాలు నరకం ఉంటుంది. ఎప్పటి కాలుకుంటూనే ఉంటాం, ఉగ్రత పాత్రలో ఉంటాం. కానీ యుగ యుగాలు జీవించటం, ఈరోజు మనం చూస్తే చనిపోవడం, చావు అంటే భయం లేనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారా? అందరికి భయం ఉంటుంది.
ఉందా? మేము మరణిస్తాం అని ఎవరన్నా ఆశ కలిగి ఉంటారా? కోరిక కలిగి ఉంటారా? మరణించడానికి ఎవరు ఇష్టపడరు. ఇంత అనారోగ్యం వచ్చిందని చెప్తే దానికి దాదాపు 500 మెడిసిన్ తీసుకుంటాం మనం. మెడికల్ షాప్కి వెళ్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఆ డాక్టర్ చూసి టెన్షన్ పడకయ్యా, ఏం కాదు నీకు, నీది చిన్నదే అంటే, అయినప్పటికీ ప్రాణ భయం, ఎక్కడ ప్రాణం పోతుందో అని. ఇక్కడే ఇంత భయం ఉంటే, క్రీస్తు నమ్ముకుంటే ఇక నువ్వు చచ్చిపోయినా నిరంతరము దేవుని రాజ్యంలో జీవిస్తావు. క్రీస్తు నీలో జన్మిస్తే నీకు చావు లేదు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే పునరుద్ధానం అంటే చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి ప్రభువు వచ్చినప్పుడు, బైబిల్ లేఖనాలు తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో ఉంటా ఉంది, 4వ అధ్యాయం మొదటి పత్రికలో ఏమంటుందంట, అక్కడ ఆయన శబ్దము విని సమాధుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమవుతారు? బయటికి వచ్చేదరనుంది. బయటికి వచ్చి ఆయనతో పాటు ఆకాశ మండలమునకు కొనిపోతారు. ఇదంతా ఎలా జరిగింది అంటే, క్రీస్తు పుట్టుక ద్వారా. క్రీస్తు లోకానికి వచ్చిన తరువాత ఒక దినాన మనకు ఒక నిరీక్షణ ఉంది, ఆయనతో పాటు పునరుద్ధానాన్ని మనం పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు పాపం విషయమై మరణించాడు, 3వ దినము పునరుద్ధానుడై తిరిగి లేపబడ్డాడు. ఆయనతో పాటు నీవు నేను కూడా పునరుద్ధానాన్ని పొందుకుంటాం. క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతకాలి. ఎప్పుడైతే మనం నమ్మకంగా బ్రతుకుతామో, నమ్మకంగా జీవిస్తామో, అప్పుడు నీవు నేను కూడా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం. ఈరోజు మొదటిగా చూడని వారు చూచున్నట్లు, చూచువాడు గుడ్డివాడు కావంటి తీర్పునితో ఆయన లోకానికి వచ్చాడు. బిలాము కన్నులను యేసుప్రభు వారు తెరిచాడు. ఆగరు కన్నులను యేసుప్రభు వారు తెరిచాడు. శిష్యుల కన్నులను యేసుప్రభు వారు తెరిచాడు. ఈరోజు నీ కన్నులు తెరవబడి ఉన్నాయా, మూయబడి ఉన్నాయా? జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం వినకుండా దేవుడు ఎంత ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో చేసినా నువ్వు చూడలేక, గ్రహింపలేకుండా ఉంటున్నావంటే నీ మనోనేత్రాలు మూయబడ్డాయేమో. ప్రభు ఎంత ఉపకారాలు చేస్తున్నాడో నీ కంటికి కనబడట్లేదా? దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తా ఉంటున్నాడో నీకు కనబడట్లేదా? ఒకవేళ నీకు నీ మనోనేత్రాలు మూయబడితే, నీ ఆత్మీయ నేత్రాలు మూయబడితే, నీవు వాక్యాన్ని విన్నా కూడా సరి చేసుకోవు. నీ ఆత్మీయ నేత్రం ఎప్పుడు తెరవబడతాయో అప్పుడు క్రీస్తు కొరకు నమ్మకంగా నువ్వు బ్రతుకుతావు. 2000 సంవత్సరాల క్రితం తెరవబడిన కన్నులను మూయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపంతో దేవుని ఆజ్ఞను మీరి, ఎప్పుడైతే ఆదామవ్వల దేవుని ఆజ్ఞను మీరారో వారి కన్నులు తెరవబడ్డాయి. అందుకే అంటున్నాడు, చూచువారు గుడ్డివారు కావాలి. ఎవరు చూస్తున్నారు అక్కడ అంటే, ఆదామవ్వలు చూస్తూ కన్నులు తెరవబడ్డాయి. వారితో పాటు, వారందరితో పాటు మనందరం కూడా పాపులుగా చేయబడ్డాం. మన కన్నులను మూయడానికి, ఆత్మీయ నేత్రాలను తెరవడానికి వచ్చాడు. మన ఆత్మీయ నేత్రాలు ఇప్పుడు తెరవబడ్డాయి. తెరవబడినటువంటి ఆత్మీయ నేత్రాలు మూయబడకుండా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలి. రెండవదిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకని లోకానికి వచ్చాడు. నీవు నేను పరలోక రాజ్యాన్ని పొందుకోవటమే దేవుని చిత్తం. అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. పాపములను తీసివేయటకు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. యోహాను సువార్త 18:37 రిఫరెన్స్ రాసుకోండి. సత్యంని గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన లోకమునకు వచ్చాడు. మునుపు మీరు దూరస్తులను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో, మునుపు మీరు దూరస్తులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, ఇంకేమంటున్నారు, నిరీక్షణ. చూద్దాం ఒకసారి వాక్యం చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 12వ వచనం చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని. ఒకప్పుడు క్రీస్తు పుట్టనప్పుడు నీకు నాకు ఇశ్రాయేలుతో సహపౌరసత్వం లేదు. రెండోది ఏమంటున్నాడండి? పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు నీకు నాకు వాగ్దానము లేదు, నిబంధన కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువారితో నీవు నేను ఎవరంటే ఒక పరజనులమి, నిబంధన లేని ప్రజలం. తర్వాత ఏమంటున్నాడు?
నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉన్నాము. క్రీస్తుకు దూరంగా బ్రతికాం. దేన్ని బట్టి క్రీస్తుకు దూరం అయిపోయాం? మన అతిక్రమములను బట్టి క్రీస్తుకు దూరం అయ్యాం. మన అతిక్రమములు తన మీద వేసుకొని ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. ఈ లోకంలో నీవు నేను సమాధానం పొందుకున్నాం. ఒకప్పటి స్థితి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు లేడు, నిరీక్షణ నీకు లేదు, వాగ్దాన నిబంధన నీకు లేదు. కానీ ఇప్పుడు క్రీస్తు జన్మించిన తర్వాత క్రీస్తు దూరంగా బ్రతికిన నీవు క్రీస్తుకు సమీపస్తులుగా చేయబడ్డావు. సమీపస్తులుగా ఉన్నటువంటి నీవు ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నావు? దేవునితో సమాధానం పొందుకున్నటువంటి నీవు ఏ రీతిగా బ్రతుకుతా ఉంటున్నావు? నిన్ను పరిశీలన చేసుకొని ముందుకు సాగుతూ మన జీవితాల్లో క్రీస్తు జన్మించినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికైనా వచ్చాడు. ఆయన చిత్తము ప్రతి ఒక్కరు నిత్య జీవం పొందడం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నశింపొద్దని చెప్పాడు ఆయన. నశింపక ప్రతి వాడు ఏం చేయాలంటున్నాడు? నిత్య జీవం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే ఎవరు నశించొద్దండి, అందరూ నిత్య జీవం పొందాలని వచ్చాడు ఆయన. అదే దేవుని చిత్తం. ఈరోజు నేను నిత్య జీవం పొందుకొనుటకు మనము క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తు బాటలో మనం నడిస్తే నిత్య జీవాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈరోజు మన యొక్క నేత్రాలను దేవుడు వెలిగించాడు. వెలిగించబడినటువంటి మన నేత్రాలు ఈరోజు మోయబడకూడదు. మన పాపములను బట్టి, మన యొక్క లోకాశలను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి మన నేత్రాలు మోయబడతాయి. మోయబడకుండా క్రీస్తు కొరకు మనం సాక్షులుగా బ్రతుకుదాం. దేవుని కొరకు నమ్మకస్తులుగా బ్రతుకుదాం. మన నేత్రాలను వెలిగించడానికి వచ్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అపవాది క్రియను లయపరచడానికి వచ్చాడు. పాపములను తీసివేయటకు వచ్చాడు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చటకు వచ్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. చాలా విషయాలు ఉంటా ఉన్నాయి. అలాగే బైబిల్ లేఖనం మనం చూస్తే మునుపు దూరస్తులైనటువంటి మనకు సమాధాన సువార్తను దేవుడు అనుగ్రహించుటకు, దేవునితో సమాధాన పరచుటకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా దేన్ని బట్టి దూరంగా అయిపోయాము, దేన్ని బట్టి మనకు వాగ్దాన నిబంధన లేకుండా అయిపోయాము, దేన్ని బట్టి మనం పరజనులుగా పిలువబడ్డామంటే పాపాన్ని బట్టి ఆ పాపం తీసివేయబడింది. మళ్ళా పాపం చేసి దేవునికి దూరం కాకుండా, పాపమును అనుసరించకుండా క్రీస్తు బాటలో మనం నడిస్తే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. దేవుని పుట్టుటకు ప్రధానమైన కారణం ఎవ్వరు నశింపక ప్రతి ఒక్కరు నిత్య జీవం పొందడానికి ఆయన లోకంలో పుట్టాడు. కనుక నీవు నేను కూడా క్రీస్తు కొరకు సాక్షి బ్రతుకుతూ ముందుకు సాగుదాం. అటు కృప దేవుడి దర్శనంగా తల్లు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి మనం పరిశీలన చేసుకొని ఈరోజు మన నేత్రాలు వెలిగింపబడిన మీదట నేను క్రీస్తు కొరకు సాక్షులు బ్రతికితే మంచిది. బిలాము కన్నులు అతని నడత దేవుని ఎదుట విపరీతమైనది గనక అతని కన్నులు మూయబడ్డాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన కన్నులు తెరిచాడో దేవుని చూడగలిగాడు. ఆగరి కన్నులు దేవుడు తెరిచాడు. అలాగే శిష్యులు అతని పక్కకే ఉన్నప్పటికీ యేసు ప్రభువారిని గుర్తుపట్టకుండా కన్నులు మూయబడ్డాయి. నమ్మకం లేకపోవడం. ఈరోజు ఆదాము అవ్వల కన్నులు ఆత్మీయ నేత్రాలు మూయబడినప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన లోకానికి వచ్చి మన ఆత్మీయ నేత్రాలను వెలిగించాడు. వెలిగింపబడినటువంటి నీవు నేను కూడా ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నాం? ఈరోజు మన అవిశ్వాసాన్ని బట్టి మన ఆత్మీయ నేత్రాలు మోయబడతాయి. ఈరోజు మన పాపను బట్టి మన నేత్రాలు మోయబడతాయి. ఈరోజు మన నేత్రాలకు వెలుగుందా లేక ఇంకా చీకట్లని బ్రతుకుతూ ఉంటున్నాం? ఆయన వెలుగుగా వచ్చాడు, ప్రతి ఒక్కరిని వెలిగించడానికి వచ్చాడు. ఇంకా చీకట్లను బ్రతుకుతున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ప్రతి ఒక్కరు నిత్య జీవనం పొందడానికి ఆయన చిత్తం. ఈరోజు దేవుని విశ్వాసం ఉంచుతున్నావా? విశ్వాసం నిత్య జీవం ఉంటుంది. దాని నిమిత్తం వచ్చాడు. అపవాదిని లయపరచడానికి వచ్చాడు. పాపములను తీసివేయటకు వచ్చాడు. మునుపు మనం దూరస్తులుగా ఉన్నాము, నిబంధన లేని ప్రజలుగా ఉంటున్నాము. మునుపు మనకు వాగ్దానం లేదు, నిబంధన లేదు, పరజనులుగా ఉంటున్నాము. కానీ ప్రభు రక్తము ద్వారా, ప్రభు జన్మ ద్వారా ఈరోజు సమీపస్తులుగా అయ్యాం. క్రీస్తు జన్మ జ్ఞాపకం చేసుకుని క్రీస్తు కొరకు సాక్షులు బ్రతుటకు మనం అప్పు చెప్పుకున్నట్టు దేవుడు దయచేయుగాక.